అచ్యుతాపురం బ్లాస్ట్ ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. 33 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. వారందరికీ వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ అందుతోంది. ఇక ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు దాటికి ఫామా కంపెనీలోని గోడ స్లాబ్ కుప్పకూలడంతో శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు. రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది శ్రమించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మరోవైపు అచ్యుతాపురం ఫామా కంపెనీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు పరిశ్రమ లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అండ్ తీవ్ర గాయాల పాలైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో వివరాలు మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, ఏంటి అక్కడ? ప్రజెంట్ ఇక్కడ మనం ప్రస్తుతం అచ్యుతాపురం ప్రమాద ఘటనా స్థలం దగ్గర ఉన్నాము. ఈ ఘటనకు సంబంధించి చూస్తే గనక ఇప్పటిదాకా 17 మృతుల సంఖ్యకి చేరింది. మరొకరు కూడా ఇప్పుడు ఉదయాన్నే తెల్లవారుజామున మృత్యువాత పడినట్లుగా తెలుస్తుంది. అతని సమాచారం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా 18 డెత్స్ సంభవించినట్లుగా తెలుస్తుంది. అలాగే 33 మందికి పైగా క్షతగాత్రులు తీవ్ర విషమ పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం నేను ఇక్కడ హాస్పిటల్ దగ్గర అలాగే కంపెనీ ఘటనా స్థలం ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ ఉన్నాను. బాధిత కుటుంబాలని కూడా ఇంకా అక్కడికి చేరుకుంటున్నాయి. వాళ్ళ ఆర్తనాదాలు ఇంకా ఇక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా మనం చూస్తూ ఉంటే కనుక ఎక్కడికక్కడ వీళ్ళ బాధలు మనకి చూస్తూ ఉంటే కనుక వర్ణనాతీతంగా ఉంది. ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు. అమ్మా, ఏంటి మీ వాళ్ళ గురించి ఏమైనా సమాచారం చెప్పారా? ఏమీ చెప్పలేదమ్మా. రోజు జనరల్కే వచ్చి కూడమ్మా చచ్చిపోనాడని ఏదో లిస్టులో పేరు వచ్చిందటమ్మో. మాకేమీ కంపెనీకి చెప్పలేదా? నాకు 2 కూతుర్లు. ఏం తెలిసిందమ్మా మీ వాళ్ళ గురించి? మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు, వాళ్ళ గురించి ఏదో అంత ఎదురు చూస్తున్నారు కదా, ఏదైనా సమాచారం తెలుసు? సమాచారం అంటే మొక్కలు అయిపోయినారు. మనుషులు పోలికలు దొరకలేదని చెప్తుండ్రమ్మా. ఇంకా ఎంత చెప్పినా అదే చెప్తుండ్రు. బొట్లాలు గడివేసినారు, పోలికలు దొరకలేదు, ఏ మనిషి అనేది తెల్లలేదు, పేరు అయితే సన్నాసిరావు అని వచ్చింది అంటుండ్రు. అది ముఖం కనపడలేదు. మరి ఆ ముఖం కనపడితే మాకు ఇంత టెన్షనే లేకపోను. పోనీ ఆవుకి దెబ్బలతో ఉన్నా, ఆవుకి దెబ్బలు కూడా లేకుండా అయిపోయినారు అంటున్నామ్మా. ఏ ఆవుకి దెబ్బలకు పడుకుంటూ రోజులు మంచం మీద చూసుకున్నా కాదు. ఎదురాశ లేకుండా అయిపోతే మేము ఏం చెప్పాలమ్మా? ఇది ఇక్కడ మనం చూస్తే కనుక బాధితుల ఆర్తనాదాలు నిజంగానే చాలా వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వాళ్ళంతా కూడా కన్నీటి పర్యాంతం అవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కుటుంబాలు చిన్నపిల్లలతో సహా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా తీవ్రమైన ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి మనం ఇక్కడ ఇంకా ఒక ఉద్రిక్తత వాతావరణం, ఒక ఇబ్బందికరమైన వాతావరణం ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటిదాకా జరిగిన ఘటనని కనుక మనం చూసుకుంటే కనుక ప్రమాద ఘటనా స్థలంలో ప్రస్తుతం నేనున్నాను. ఇదే బిల్డింగ్ లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు రియాక్టర్ పేలడంతో 500 లీటర్ల సాల్వెంట్ ని ఒక ప్రాంతం నుంచి అంటే మరొక రియాక్టర్ లోకి మార్చే ప్రయత్నంలో నిపుణులు లేక అక్కడ ఆ రియాక్టర్ తాలూకా ఆపరేషన్ అనేది కరెక్ట్ గా చేయకపోవడం వలన అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది అన్నట్లుగా తెలుస్తుంది. ఆ బ్లాస్ట్ అవడంతోనే దాదాపుగా 2 స్లాబులు అంటే 2 అంతస్తుల స్లాబులు కూల్ కింద పడ్డాయి. మొత్తానికి 387 మంది ఇక్కడ షిఫ్ట్స్ లో వర్క్ చేస్తూ ఉంటుండగా ఆ ప్రమాదం జరిగిన ఫ్లోర్ ఏదైతే ఉందో అందులో 50 మంది వరకు చిక్కుకున్నారు. అయితే ఇప్పటిదాకా వాళ్ళందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేసి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే మాత్రం ప్రస్తుతం ఇక్కడ కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇంకా బాధితులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. తమ వారి ఆచూకీ తెలియలేదు, ఏమి ఇప్పటిదాకా మాకు సమాధానమే చెప్పటం లేదు వీళ్ళు అని చెప్పి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వాళ్ళంతా కూడా కన్నీటి పర్యాంతం అవుతూ కూడా వాళ్ళ ఆచూకీ కోసం ఆందోళనగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కంపెనీ లోపల రెస్క్యూని కంప్లీట్ చేశామని ప్రకటించినప్పటికీ కూడా ఇంకా బాధితుల ఆచూకీ తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరికొంత సహాయక చర్యలు అయితే మాత్రం అవసరమయ్యే పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే నిపుణుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ సహాయక చర్యల కోసం వాళ్ళంతా కూడా మరి ఆ ప్రక్రియని ఆపరేషన్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తానికి మనం చూసుకుంటే కనుక మరి కాసేపట్లో ఇక్కడ రెస్క్యూని కంప్లీట్ చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ రోజు ఇక్కడ ఘటనా స్థలాన్ని విజిట్ చేసి ఈ ప్రమాదం మీద ఆరా తీసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ అనురాధ, అది కంపెనీ బయట
వాళ్ళు ఉన్నారో లేదో తెలియక వారి ఆర్తనాదాలు మనం చూసాము. హృదయ విదారక ఘటనలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. అచ్యుతాపురంలో నిన్న రియాక్టర్ పేలి 18 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయపడి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఒక ఘటన మరొక ముందే మరో ఘటన, మొన్న ఎల్జీ పాలిమర్స్ ఘటన మనం ఇంకా మర్చిపోలేదు. ఈలోపే మళ్ళీ విశాఖ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కావచ్చు, అనకాపల్లి జిల్లా అయినా కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో మళ్ళీ ఇటువంటి ఘటనే ఒకటి. ముఖ్యంగా అక్కడ పరిశ్రమలు అనేది జనాల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఈ ప్రమాదాలకు కారణం ఏంటి? భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమా? అసలు ఏం జరుగుతోంది పరిశ్రమలలో? మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. మల్లెల లింగారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి, ఆంజనేయరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, బాజీ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా లింగారెడ్డి గారు. నమస్తే అండి. చాలా విషాదకర సంఘటన, చాలా బాధాకరమైనటువంటిది. ఈ ఫార్మా పరిశ్రమ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు కూడా జరిగినట్లేదు. అయితే ఇది మామూలుగా ఎప్పుడైనా జరిగేటువంటి పరిస్థితి ఆ కారణాల వల్ల కాకుండా ఒక భిన్నమైనటువంటి పరిస్థితుల్లో భిన్నమైనటువంటి కారణాలతో జరగడం, 18 మంది ప్రాణాలు కోల్పోవడం, మరి ఇంకా చాలా మంది గాయపడడం, అసలు ఓన్లీ సిరిలో చాలా బాధాకరం. అసలు చూడడానికి వెళ్ళడానికి కూడా హృదయవారకంగా ఉన్నటువంటి సంఘటన. సహజంగా ఈ ఫార్మా పరిశ్రమల్లో ఈ ప్రమాదం ఏంటి, అక్కడ బాయిలర్లు వేడికి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే రియాక్టర్లు వెళ్ళిపోవడం వల్ల కానీ ప్రమాదాలు జరిగి అప్పుడు కొంతమంది చనిపోతుంటుంది. ఇది ఎవరు ఊహించని విధంగా, అంటే చివరికి ఆ విషయంలో ఆ రకంగా జాగ్రత్త పడాలనేటువంటిది విధంగా ఈ ఎలక్ట్రిక్ ప్యానల్ పైన కెమికల్స్ పడి మొత్తం కూడా అది భవనం అంతా కూలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది కొత్త సమస్య అన్నమాట. కొత్త సమస్య. లింగారెడ్డి గారు, ముఖ్యంగా నిపుణులు ఇటువంటివి ఎక్స్చేంజ్ చేసేటువంటి టైంలో, కెమికల్ ని ఒక దాంట్లో నుండి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేసే టైంలో ఖచ్చితంగా వాళ్ళకంటూ కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. ఏ విధంగా చేయాలి ఏంటి అన్నటువంటి ఖచ్చితంగా రూల్స్ ఉంటాయి. అది ఫాలో అవ్వకపోవడం అనేది ఇక్కడ క్లియర్ కదా. అంటే ఇప్పుడు ఫాలో అయినారా కాలేదనేది ఇప్పుడు ఈ దశలో మనం చెప్పలేము. అయితే ఇది కొత్త రకం అనమాట. ఇంతకుముందు ఎప్పుడైనా ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోమని ప్రభుత్వాలు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రమాణాలకు సంబంధించినటువంటి సంస్థలు ఆదేశాలు జారీ చేస్తాయి. తప్పకుండా ఫార్మా కంపెనీలు అవి అనుసరించాలా. అనుసరించకపోతే మాత్రం అది తీవ్రమైనటువంటి వైఫల్యము, నిర్లక్ష్యం కూడా అవుతుంది. అయితే ఇది ఈ రకమైనది ఎప్పుడు చరిత్రలో జరగట్లేదు. ఎలక్ట్రిక్ ప్యానల్ పైన కెమికల్స్ వాడము, అది ఈ విధంగా మారడం అనేది ఒక కొత్త సమస్య. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగేదానికి మాత్రం ఇది ఒక పెద్ద ప్రాంతానికి, అంటే నివారించేదానికి ఈ రకంగా కూడా ప్రమాదాలు జరుగుతాయి. దానికి ఏం చేయాలా అనేటువంటి విషయాలు నిర్ధారించి ప్రభుత్వాలు దాన్ని ఖచ్చితంగా అమలు చేసడానికి, ఫార్మా కంపెనీలు కూడా దాన్ని తప్పకుండా అనుసరించడానికి ఇది ఒక మనకు ఒక చరిత్రలో ఒక గుణపాఠం అనుకోండి, లేకపోతే మనకి హెచ్చరిక అనుకోండి, ఆ విధంగా జరుగుతుంది. ఏదేమైనా కూడా అందరూ కూడా ఏ పెద్ద పెద్ద అధికారులు ఉండరు. ఫార్మా కంపెనీలో చిన్న చిన్న ఉద్యోగులే ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళే ఉంటారు. వాళ్ళ జీవితాలు ఆడికాడికే ఉంటాయి, వాళ్ళ ఆదాయం ఆడికాడికే ఉంటాయి. పెళ్లిగాల్సిన పిల్లలు ఉంటారు, చదువుకునేటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళు చనిపోతే వాళ్ళకు ఆధారం కూడా ఉండదు. చాలా బాధాకరమైన విషయం. ఫార్మా కంపెనీ కానీ ప్రభుత్వం కానీ తప్పకుండా సరే పోయినటువంటి ప్రాణాలు అయితే తెచ్చిచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి జరిగిన నష్టానికి కొంత ఫార్మా కంపెనీ కూడా బాధ్యత, ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ ఫార్మా కంపెనీ తర్వాత ప్రభుత్వం కలిసి వాళ్ళకి భారీ ఎత్తున ఎక్స్క్లేషన్, తర్వాత మిగతా
గాయపడినటువంటి వారికి మంచి ట్రీట్మెంట్, వాళ్ళు తిరిగి పూర్వస్థితికి కోరుకునే విధంగా ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటుంది. ఇటువంటి విషయంలో టీడీపీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా తీవ్రంగా వెంటనే స్పందించినటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆత్మ శాంతి కలగాలని, గాయపడిన వాళ్ళు వెంటనే కోరుకోవాలని, మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీ తరఫున సానుభూతి తెలియజేసిన మహోదర్యాన్ని కూడా ప్రసాదించాలి. ప్రభుత్వం కూడా ఫార్మా కంపెనీ కూడా వారికి కూడా సాయం చేయాలని చెప్పి స్వతంత్ర సంస్థలు కూడా చాలా చారిటబుల్ సంస్థలు ఉంటాయి, వాళ్ళు కూడా వాళ్ళకి సాయం చేయాలని చెప్పి అందరు కూడా విజ్ఞప్తి చేస్తాం. ఆంజనేయ రెడ్డి గారు డౌట్ లేదు, కంపెనీస్ వస్తేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, దాంతో ఆర్థికాభివృద్ధి సాధికారత అనేది సాధ్యమవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇటువంటి ప్రమాదాలు చూసినప్పుడు పరిశ్రమలు అంటే భయం వేస్తుంది, అది ఏ రకమైనా కావచ్చు. మేడం, మీకు పాల్గొంటున్న అందరూ కూడా నమస్కారాలు. నమస్తే అండి. నిన్నటి రోజున అక్కడ ఫార్మా కంపెనీ కపలిలో ఫార్మాసిస్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం. పేద కుటుంబాలన్నీ కూడా వీధిని పడిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాము. గాయపడ్డ వాళ్ళు తొందరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మనము సమస్య ఎక్కడొస్తుందంటే, ఇది రాజకీయాలు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. మనము ఈ ఒక సంఘటన జరిగినప్పుడు అప్పటికప్పుడు హడావుడి చేయడము, తర్వాత మళ్ళా ఆ సంఘటన మీద సరైన లోతుగా ఈ సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే విషయంలో కొంత నిర్లిప్తత ఉంటుంది ఏ ప్రభుత్వాలైనప్పటికీ కూడా. మనం చూసాం, మీరు చెప్పారు విశాఖపట్నం ఎల్జీ పాలిమర్ విషయంలో కూడా పాలిమర్స్ అంతా కూడా, తర్వాత చిన్న చిన్న సంఘటనలు కూడా జరిగాయి. ఈ రోజు చాలా పెద్ద సంఘటన జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం, అందులో ఎటువంటి అనుమానం లేదు. అది నేను ఈ ప్రభుత్వాలని లేదా ఇంకెవరిలో తప్పు పెట్టడం కంటే అసలు ఎందుకు ఇవి జరుగుతున్నాయి అనేది లోతైన విచారణ జరపవలసిన అవసరం ఉంది. ఒకటి. రెండవది, ప్రతి పరిశ్రమకి ఉదాహరణకి మీకు కారు ఉందనుకోండి, కారుకి ప్రతి 10,000 కిలోమీటర్ల తర్వాత దాన్ని సర్వీస్ చేయించాలా, ఇంజిన్ ఆయిల్ మార్చాలా, లేదా బ్రేక్ ప్యాడ్స్ మార్చాలంటారు, లేదా ఇంకేదో మార్చాలంటారు, కూలెంట్ అనేది ఒకటి ఉంటుంది అది మార్చాలంటారు. బహుశా మీకు కారు ఉంటే మీకు అనుభవం. 10,000 కిలోమీటర్లు అయిన వెంటనే ఎప్పటికప్పుడు చెక్ చేయించాలి. 10,000 కిలోమీటర్లు అయిన వెంటనే మీకు ఆ సర్వీస్ ఎక్కడైతే కొన్నారో, కారు కొనడం వల్ల లేదా మీరు రెగ్యులర్ సర్వీస్ దగ్గర నుంచి మీకు ఫోన్ వస్తూ ఉంటుంది వెంటనే. ఉదాహరణగా నాకు కారు ఉందనుకోండి, నేను సర్వీస్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళా 1 నెల 2 నెలల తర్వాత ఫోన్ చేస్తుంటాడు, సార్ మీకు 10,000 కిలోమీటర్లు అయిందా, మీరు సర్వీస్ కి రావాలా, ఎన్ని కిలోమీటర్లు అయింది, ఇవన్నీ కూడా అడుగుతుంటారు, ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తుంటారు. కానీ పరిశ్రమ విషయంలో ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఏ పరిశ్రమ అయినా, పర్టికులర్ గా ఇటువంటి కెమికల్ తో ముడిపడ్డ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఈ ఫార్మా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి ప్రత్యేకంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారం 3 నెలలకి 6 నెలలకి ఎప్పటికప్పుడు చెక్ చేయడము, రియాక్టర్లు చెక్ చేయడము, లేదా ఇంకేదో దాంట్లో ఉండే మెషినరీ, పేలిపోయే ప్రమాదాలు ఉండే మెషినరీకి ఎప్పటికప్పుడు చెక్ చేయడము, ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా, లేదా ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేయడం అనేది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ని పరిశ్రమలు నిర్లిప్తం చేయడం ద్వారా, ప్రొసీజర్ ను ఫాలో కాకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తుంది. ఎక్కడ జరిగింది? ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది, లీకేజ్ వల్ల. లీకేజ్ ఎందుకు వస్తుంది? ముందు జాగ్రత్తలు తీసుకున్నందువల్ల. కాబట్టి మనం ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని ఫాలో కాకపోవడం వల్ల పరిశ్రమల్లో చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి ఒకటి, పరిశ్రమల శాఖ ఏం జరుగుతుందో చూడాల్సిన బాధ్యత ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పటికప్పుడు వీరు పొల్యూషన్ అప్డేట్ చేసుకున్నారు చూడాల్సి ఉంది. లేదా సేఫ్టీ మెజర్స్ ఎప్పటికప్పుడు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని కూడా నిర్లిప్తంగా ఉండడం వల్ల
ఈ రోజు నేను చెప్పాను ముందే, కారు 10,000 కిలోమీటర్ల తర్వాత ఎక్కువ తిరిగితే అది సీజ్ అయిపోతుంది కూడా. మొత్తం కూడా అప్పుడు ఎంత ఖర్చు పెట్టాలంటే సుమారు ₹1,00,000 పైన ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇంజిన్ మళ్ళా బోర్ చేయడం ఇవన్నీ కూడా సమస్యలు వస్తాయి. ఈ రోజు ఏమైంది, ఇది ఎప్పుడైతే మీరు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో కాకపోవడం వల్ల ఈ యొక్క పరిశ్రమలో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ రోజు 18 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అయోమయంగా ఉంది. ఇందాక మీ అక్కడి నుంచి మీ రిపోర్టర్ మాట్లాడుతూ చెప్పింది ఏ విధంగా వాళ్ళు బాధపడుతున్నారు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ వైఫల్యాలన్నిటి కూడా ఈ శాఖలు, దానికి సంబంధించిన శాఖలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు విచారణ చేస్తూ, ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ పరిశ్రమలు చేసినప్పుడు ఇదేమి ప్రకృతి వైపరీత్యం కాదు కదా. ప్రకృతి వైపరీత్యం అయితే మనం ఆపలేము. పెద్ద ఎత్తున తుఫాను వస్తుంది, మీరు ఆపలేరు, నేను ఆపలేను. లేదా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చాయి, లేదా పిడుగులు పడుతున్నాయి, ఎవరు ఆపలేరు. కానీ ఇది మానవ తప్పిదం కదా, ఇది పరిశ్రమల తప్పిదం కదా, ఇది శాఖల తప్పిదం కదా. సంబంధించిన శాఖలు సరైన చర్యలు తీసుకుపోవడం వల్ల కదా. అందువల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వము ఎప్పటికప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలా, ఎవరు దీనికి బాధ్యులు ఫిక్స్ చేయాలి ముందు. ఆ పరిశ్రమలో పనిచేసే జిఎంలు లేదా టెక్నికల్ స్టాఫ్, ఇంజనీర్స్, వాళ్ళకేమిటి, వాళ్ళ బాధ్యత ఏ విధంగా ఫిక్స్ చేస్తారు? వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి. మిగతా శాఖలు ఏవైతే ఉన్నాయో, పొల్యూషన్ లేదా ఇంకే సేఫ్టీ మెజర్స్ తీసుకునే శాఖలు, వాళ్ళు ఎందుకు బాధ్యత రాహిత్యంగా ఉన్నారు? కాబట్టి ఇదంతా కూడా ఎనివే ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. దోషులు ఎవరు ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఖండించాలి. ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలల 10 రోజులే కదా మేడం, 2 నెలల 10 రోజులే మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం అన్నిటి మీద దృష్టి పెట్టవలసిన పరిస్థితి. రాష్ట్రం ఆర్థికంగా చాలా సంక్షోభంలో ఉంది, ఆర్థిక విధ్వంసం జరిగింది, మిగతా శాంతి భద్రతలు, రాజకీయ వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టి సారిస్తూ ఇటువంటి విషయాల్లో కూడా ప్రభుత్వం దృష్టి సారించాలో దీనికి బాధ్యత. ఇన్సిడెంట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎందుకు ఫాలో కావడం లేదు, దాని మీద చర్య తీసుకో. బాజీ గారు అంటే తరచూ ఇటువంటి ఘటనలను మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది చాలా నిన్న జరిగిన ఘటన చాలా విషాదకరమైన ఘటన అండి. ఇది యాక్చువల్ గా 1997 లో HPCL పెట్రోలియం స్టోరేజ్ ట్యాంక్ లో జరిగిన ఘటనలో, పేలుడులో 22 మంది చనిపోయిన తర్వాత జరిగిన అతిపెద్ద ఘటన ఇదే. ఇది చాలా విషాదకరమైన ఘటన, చాలా బాధాకరం. మరి చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ ఆత్మ శాంతించాలని కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే చనిపోయిన వారికి పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అట్లాగే గాయపడిన వాళ్ళందరినీ వాళ్ళకి మెరుగైన చికిత్స, యాక్చువల్గా అక్కడ చికిత్స చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయండి విశాఖపట్నంలో. ఎక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో ఏ ప్రమాదం జరిగినా గానీ KGH హాస్పిటల్ కి తీసుకెళ్లడం, అప్పటి వరకు మరి ఎంతో మంది ప్రాణాల మధ్యలో పోవటం జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించాలనేది ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అమలు జరగలేదు. దాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ముఖ్యంగా కనుక ఈ ప్రమాదాలు చూస్తే కనుక మరి గత 2012 నుండి చూస్తే దాదాపు 22 ప్రమాదాలు జరిగినాయండి. ఈ 22 ప్రమాదాల్లో దాదాపు ఒక 83 మంది చనిపోయారు, వందలాది మంది గాయపడ్డారు. మరి వరుస సంఘటనలు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఇప్పటికే 2వ ప్రమాదం ఇది ఆ ప్రాంతంలో, విశాఖపట్నం ప్రాంతంలో. ముఖ్యంగా చూస్తే కనుక ఎక్కువగా ఈ జరిగిన 22 ప్రమాదాల్లో కూడా చూస్తే ఎక్కువగా ఫార్మా కంపెనీల్లోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ 22లో 9 ఫార్మా కంపెనీస్ లో ప్రమాదాలు జరిగినాయి. ఫార్మా కంపెనీలో ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఎక్కువగా ఈ రియాక్టర్స్, బాయిలర్స్ ఇవన్నీ విరివిగా ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఫార్మా కంపెనీల్లోనే ఉన్నట్టు కనపడతా ఉంది. కాబట్టి ఏంటంటే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, అట్లాగే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అట్లాగే బాయిలర్ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, తరచుగా తనిఖీలు నిర్వహించడం, అట్లాగే ఎట్లా ఉన్నాయి కండిషన్ ఏంటనేది పరిశీలిస్తూ ఉంటే ఈ ప్రమాదాలు చాలా వరకు అరికట్టవచ్చండి. ఇది మానవ తప్పిదాలు. ఇదే యాక్చువల్ గా ఏంటంటే లైసెన్సులు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ లైసెన్సులు ఇవ్వటం, పరికరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదో చూడటం, అంతవరకే పరిమితం అవుతున్నారు. లైసెన్సులు ఇచ్చిన తర్వాత ఫ్యాక్టరీస్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అడపాదడపా ఏదో వేరే వాళ్ళ పర్పసెస్ కోసం వెళ్ళి తనిఖీలు చేపట్టడం జరుగుతుంది తప్ప ఏదైతే రూల్స్ ప్రకారంగా రెగ్యులర్ గా తనిఖీలు చేయడం అనేది జరగటం లేదు. అందువల్లే ఈ ప్రమాదాలు ఇంతగా ఈ పరిసర ప్రాంతాల్లో జరగడానికి ప్రధాన కారణమని నేను భావిస్తా ఉన్నాను.
కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ పర్టికులర్ విశాఖపట్నం ఏరియాలో ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉన్న ఈ ఫ్యాక్టరీస్ మీద ఎక్కువ నిఘా పెట్టాలి, దృష్టి పెట్టాలి. ఎక్కువ ప్రమాదాలు ఇక్కడే జరుగుతున్నాయి కాబట్టి అధికారులని వెంటనే అప్రమత్తం చేసి రెగ్యులర్ తనిఖీలు చేయడం, అట్లా ఇప్పటికే ఉన్న రియాక్టర్స్ కానివ్వండి, బాయిలర్లు కానివ్వండి, అట్లాగే గ్యాస్ ఆధారిత ఎక్విప్మెంట్ కానివ్వండి ఎలా ఉన్నాయి, వాటి కండిషన్ ఏంటి, ఏ రకంగా నడుస్తున్నాయి అనేది తనిఖీలు చేపట్టి ఏదైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుతా ఉంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగవు. పాపం అమాయకులు, కష్టజీవులు, కొద్ది జీవితాలుగా కలిగిన వాళ్ళు ఎంతో మంది చనిపోతున్నా ఉన్నారు అమాయకులు. కాబట్టి ఏంటంటే ఈ ప్రాణ నష్టాన్ని, ఈ ఆస్తి నష్టాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వెంటనే మరి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అధికారులను అప్రమత్తం చేయాలి, రూల్స్ ని స్ట్రిక్ట్ గా చేయాలి. అట్లాగే ఏంటంటే ఫ్రీక్వెంట్ తనిఖీలు చేసి ఆ సర్టిఫికేషన్ అనేది తనిఖీల సమయంలో కూడా సర్టిఫై చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఇవన్నీ చేస్తే చాలా వరకు ఈ ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉందని చెప్పేసి అభిప్రాయం అండి. ప్రతిసారి ఘటన జరిగిన వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆయన దాంతో పాటు తనిఖీలు కూడా ఇప్పటి నుంచి ఇంకా విరివిగా జరుగుతాయి, స్కెడ్యూల్ ప్రకారం తనిఖీలు ఖచ్చితంగా జరిగి తీరాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి. అండ్ విశాఖ అనగానే అంటే ఈ 2-3 ఏళ్లలో ఏర్పడినటువంటి పరిశ్రమలు కాదు, కొన్ని ఏండ్లుగా నడుస్తున్నటువంటి పరిశ్రమలు. ఖచ్చితంగా కొంతకాలం తర్వాత వాటిని ఎప్పటికప్పుడు ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయడం కోసం చెక్ చేస్తూ ఉండాలి, మళ్ళీ కొత్తవి ఇన్స్టాల్ చేస్తూ ఉండాలి. బట్ వీటి పట్ల ఎంతవరకు పట్టించుకుంటున్నారు అనేది మీరు అన్నట్టు ఘటన జరిగినప్పుడు దానిపై ముందుకెళ్తారు, ఒక కమిటీ వేస్తారు. అది ఎంతవరకు వర్క్ లో ఉన్నది, ఆ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది దాన్ని మర్చిపోతున్నారా? ఏం జరిగింది, తర్వాత యాక్షన్ ప్లాన్ ఏంటనేది తర్వాత పట్టించుకోవట్లేదండి. మళ్ళీ ఎప్పుడో మరో ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఇవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వీటిని అంతా ప్రక్షాళన జరగాలి. ఈ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం, ఉద్యోగాలు రావడం అని చెప్పేసి ఇండస్ట్రీస్ ఆహ్వానించడం మంచిదే, కానీ ఆ నడుస్తున్న ఇండస్ట్రీస్ యొక్క పనితీరు, వాటి యొక్క ఎక్విప్మెంట్స్ యొక్క నాణ్యత, క్వాలిటీ ఎలా ఉంది, ఇవి కూడా కొన్ని ప్రమాణాల ప్రకారంగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాలండి. తర్వాత చెక్ చేయాలి. ఎందుకంటే ఫ్యాక్టరీస్ ద్వారా వచ్చే ఆదాయం ఎంత ముఖ్యమో అందులో పనిచేసే ప్రజల, కార్మికుల యొక్క ప్రాణాలు, వాళ్ళ యొక్క సేఫ్టీ అంతే ముఖ్యం. కాబట్టి ప్రభుత్వాలు చాలా కట్టుదిట్టంగా ప్రభుత్వం దీన్ని టేకప్ చేయాలని చెప్పేసి మేము కృష్ణాంజనేయులు గారు, విశాఖ దాని పరిసర ప్రాంతాలు అనగానే ఎంత అందమైన విజువల్స్ గుర్తొస్తాయో, పరిశ్రమలు గుర్తొస్తాయి, వాటితో పాటు ప్రమాదాలు కూడా వెంటనే గుర్తొస్తాయి. ఇంత విరివిగా అక్కడ ప్రమాదాలు జరగడానికి ఏంటి రీజన్? మీ విశ్లేషణ ఏంటి? జ్యోత్స్న గారు, గుడ్ మార్నింగ్. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు విశాఖ ఒక మెట్రోపాలిటన్ సిటీ, ఆ చుట్టూ కూడా అనేక రకాల ఈ కంపెనీలు, పారిశ్రామిక అభివృద్ధి కూడా ఉంది. కాబట్టి ఈ పరిశ్రమలు ఎక్కడ ఎక్కువ ఉంటాయో దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రమాదాలు కూడా ఎక్కువ ఉండటానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఎసెన్షియా ఫార్మాలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో 18 మంది చనిపోవటం, 33 మంది వరకు తీవ్రంగా అంటే 50 కుటుంబాలు ఇప్పుడు ఈ రోజున ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి. అంటే ఇది ప్రమాదమా, నిర్లక్ష్యము అని అంటే ఇది ఒక నిర్లక్ష్యం అనేటువంటి పాయింట్ కాదండి, నేరపూరిత నిర్లక్ష్యం. ఆ యాంగిల్లో సీరియస్ గా నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం ఇది. ఒక రకంగా ఇవి ప్రమాదంలో చనిపోవటం కాదండి, ఇవి హత్యల కిందే లెక్క. ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే ఈ నిర్లక్ష్యం వెనక మనం అనుకుంటాము దీనికి సంబంధించినటువంటి విజిలెన్స్ ఎవరు, దీనికి సంబంధించినటువంటి మొత్తం తనిఖీలకు సంబంధించినటువంటి అథారిటీలు, వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు, పట్టించుకోవట్లేదు అనేటువంటి ధోరణే మనం అనుకుంటాం. ఇది తప్పు అని నా అభిప్రాయం. ఎందుకు అని అంటే పట్టించుకోకపోవటం నిర్లక్ష్యం కాదండి. ఎవరైతే దీనికి రెగ్యులర్ గా విజిలెన్స్ చేసేటువంటి మెకానిజం, దీనికి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయో వాళ్ళు రెగ్యులర్ గా ఈ సంస్థలతో కొల్యూడ్ అయ్యి కొంత అవినీతికి సంబంధించినటువంటి అంశాలు ఉండటము, సీరియస్ గా దాని మీద తనిఖీలు జరపకపోవటము, సంబంధించినటువంటి దీని వెనక జరిగేటువంటి కరప్షన్, ఇవన్నీ కూడా దీనికి కారణాలు. దానికి ఫలితం ఏంటి, దానికి మూల్యం ఇప్పుడు 50 కుటుంబాలకు సంబంధించినటువంటి విషయాలు. ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కదా. ఈ విషయంలో ప్రభుత్వాల వైపు నుంచి రెస్పాండ్ అవుతాయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్తున్నారు ఈ రోజున, ఇంతకుముందు ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా అప్పుడు ప్రభుత్వం బాగానే రెస్పాండ్ అవుతాయి, పరిహారాలు ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళ దగ్గర నుంచి కొంత ప్రభుత్వం కొంత ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వాల మీద ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత.
ఆ విషయంలో సీరియస్ గా ఒక్క కంపెనీ మీద కన్నా సీరియస్ యాక్షన్స్ ఉంటే, అంటే నేనంటాను ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దీని మీద కమిటీ, ఏదో ఒక కమిటీ వేసి చేతులు ఊరుకోవటం కాదండి. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ వేసి, అదే విధంగా ఎవరైతే దీంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఆ కమిటీలో పెట్టి ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి, ఇదేమైనా యాక్సిడెంటల్ గా జరిగిందా, మానవ తప్పిదం ఉందా, ఆ తప్పిదంలో నిర్లక్ష్యం ఎంత, ఏమైనా నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం అంటే క్షమించరానేటువంటి ఈ నిర్లక్ష్యాలు, ఇలాంటి ఈయన ఒక పాయింట్ అవుట్ చేస్తే మిగతా వాళ్ళకి ఈ విధమైనటువంటి దాంట్లో ఒక నివేదిక ఇస్తే అన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని అలర్ట్ చేసి ఎస్ మీరు ఈ అన్నింటిని మీరు ఖచ్చితంగా ఈ పారామీటర్స్ ని మీరు పాటించాలి. ఇవన్నీ ఉంటాయండి, వాళ్ళు పరిశ్రమ పెట్టేటప్పుడే ఉంటాయి, వాళ్ళకి అనుమతి ఇచ్చేటప్పుడే ఉంటాయి, కానీ కూడా మెయింటైన్ చేయాలని ఉంటుంది, అన్ని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇంటర్నల్ చెకింగ్ ఒకటి ఉంటుంది, ఎక్స్టర్నల్ చెకింగ్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ చెకింగ్ సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఎంత మేరకు చేస్తున్నారు ఏంటి అనేటువంటిది ఈ ఎక్స్టర్నల్ చెకింగ్ చేసేటువంటి విజిలెన్స్ కు సంబంధించినటువంటి వీళ్ళు ఈ సంస్థలో వాళ్ళతో ఎప్పటికప్పుడు ఏమి పరిశీలన జరిపి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధం లేదు అని అంటే ఇది తప్పండి. ఎక్కడ ఏ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వమా ఇప్పుడు ఈ పార్టీ ఉంటుంది, రేపు పొద్దున ఇంకొక పార్టీ ఉంటుంది, ప్రభుత్వం అనేటువంటిది కొనసాగింపు. ప్రభుత్వాలు వీటికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. ఎందుకు అనంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేటువంటి విధంగా అంత మెకానిజం ఉంటుందండి. పరిశ్రమ పెట్టడం తప్పు కాదు, పరిశ్రమలో రావటం తప్పు కాదు, ఇవన్నీ పరిశ్రమలు ఉండాల్సి. ఇవన్నీ ఇప్పుడు ఫార్మాకు సంబంధించినటువంటి దాంట్లో ఆ పరిశ్రమ లేకపోతే అనేకమైనటువంటి పరిశోధనలు జరిగి అనేకమైనటువంటి సిరప్స్, మనకు కావలసినటువంటి మెడిసిన్స్ అవన్నీ ఎలా వస్తాయి? రావు. అవన్నీ మనకు అవసరం, ఆ ఫార్మా కంపెనీ అవసరం. కానీ ఆ ఫార్మా కంపెనీ ప్రమాదరహితంగా నడపడానికి కావలసినటువంటి స్టాండర్డ్స్ అన్ని ఉన్న తర్వాతే దాని ఏర్పాటుకి ప్రభుత్వాలు అనుమతిస్తాయి. ఆ స్టాండర్డ్స్ ని ఇప్పుడు వీళ్ళు ఫాలో కాకపోవటం వల్ల జరుగుతున్నటువంటి పరిణామం. దీంట్లో ఆ ఫార్మా కంపెనీ వాళ్ళది ఎంత తప్పు ఉందో దాంతో పాటుగా మనకి ఏదైతే ఈ విజిలెన్స్ కు సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయో, తనిఖీలకు సంబంధించినటువంటి అథారిటీకి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డో లేకపోతే ఇంకొక టెక్నికల్ సంబంధించినటువంటివి చూసే వాటితో పాటుగా ప్రభుత్వం కూడా ఇప్పుడు పారిశ్రామిక శాఖ మంత్రి నిరంతరంగా ఏం సమీక్షలు చేస్తారు, లేదా ముఖ్యమంత్రి వీళ్ళు చేసేటువంటి సమీక్ష ఎన్ని రోజులైంది ఏంటి, ఎవరికి వాళ్ళు వచ్చి కొత్తగా నేర్చుకోరండి. ప్రభుత్వం అనేటువంటిది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, కార్యనిర్వాహక వ్యవస్థ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది, అధికారులు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటారు. ముఖ్యమంత్రి కొత్తగా వచ్చాడు, మంత్రులు కొత్తగా వచ్చారు, వీళ్ళు నేర్చుకొని చేసేదే ఏమి ఉండదండి. అవన్నీ జరుగుతూనే లేవా? మంత్రి వచ్చాడు, మంత్రి వచ్చిన తర్వాత ఒక రివ్యూ చేశాడు, కార్మిక శాఖ మంత్రి లేకపోతే కార్మికులకు సంబంధించినటువంటి రక్షణ, లేకపోతే భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ఆయనకు సంబంధించినటువంటి వచ్చిన 5 ఏళ్ళు నేర్చుకుంటా ఉంటాడా? వచ్చిన తర్వాత ఏంటి అసలు ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఏంటి, ఇప్పుడు అచ్యుతాపురం కానివ్వండి లేకపోతే విశాఖ చుట్టూ ఉండేటువంటి నిరంతరంగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు కదా. వీటిని అదుపు చేయడానికి, ఇలాంటి జరగకుండా ఉండటానికి ఏం చర్యలు తీసుకోవాలనేది ఆంజనేయ రెడ్డి గారు మీ వాయిస్ తీసుకుంటాను. వెల్కమ్ బ్యాక్. అచ్యుతాపురం బ్లాస్ట్ ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. 33 మందికి తీవ్ర గాయాలు కాగా వారందరికీ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు దాటికి ఫార్మా కంపెనీలోని గోడ స్లాబ్ కుప్పకూలడంతో శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకున్నారు. రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది శ్రమించి శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మరోవైపు అచ్యుతాపురం ఫార్మా కంపెనీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు పరిశ్రమ లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు శ్రీధర్ మనకు అందిస్తారు. రాంబిల్లి మండలం అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఎసెన్షియా ఫార్మా కంపెనీలో నిన్న సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా చూసుకుంటే కన్నా రియాక్టర్ పేలి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాదాపుగా ఇప్పటికీ అధికారికంగా 17 మంది మృతి చెందగా 33 మంది క్షతగాత్రులు అయితే అయ్యారు. వీరందరినీ కూడా క్షతగాత్రుల్ని ఈ విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఆసుపత్రులకు అయితే తరలించారు. ప్రస్తుతం అయితే వాళ్ళకి చికిత్స అందిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఫార్మా కంపెనీకి సంబంధించిన
సంబంధించినటువంటి రియాక్ట్ పేలడంతో ఇప్పటికే ఈ 17 మంది చనిపోవడం, అలాగే ఈ క్షతగాత్రులు గాయపడడంతో బాధిత కుటుంబాలు అయితే కన్నీరు మున్నీరవుతున్నాయి. అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు అయితే ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి నిన్న రాత్రి హోంమంత్రి వంగలపూడి అనిత ఇక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దానికి గల కారణాలు అడిగేందుకైతే ప్రయత్నించారు. ప్రస్తుతం అయితే యాజమాన్యం సంబంధించి పూర్తి స్థాయిలో అయితే వాళ్ళు ఏదైతే సహకరించలేదని చెప్పేసి వంగలపూడి అనిత అయితే చెప్పడం, మరోవైపు ఈ యాజమాన్యానికి సంబంధించి ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో పరారయ్యారు, ఫోన్లు కూడా ఎత్తలేదంటున్నారు. మరోవైపు ఈ ఘటన దురదృష్టకరం అని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పడం, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని చెప్పేసి చెప్పడంతో ప్రస్తుతం ఈరోజు ఇక్కడ ఈ ఏదైతే ఘటనా స్థలం ఉందో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఏదైతే ఈ బ్లాక్లో బ్లాస్ట్ అయిందో దానికి సంబంధించి ఆ స్లాబ్ కూలడం, దాంట్లో ఇంకెవరైనా చిక్కుకున్నారా, ఇంకెవరైనా ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం అయితే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ప్రమాదానికి కారణాలు యాజమాన్య నిర్లక్ష్యం వల్ల మానవ తప్పిదమా లేకపోతే ఇంకేంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే మొదటిగా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకైతే ధైర్యం చెప్పాలి, మరోవైపు ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం ఉన్నతాధికారులను అయితే ఆదేశించారు. మరోవైపు ఈ రెస్క్యూను పూర్తి స్థాయిలో అక్కడ రెస్క్యూను ముమ్మరం చేసి ఇంకెవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అన్న కోణంలో అయితే ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నతాధికారుల పరిశీలనలో ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. మొత్తం మీద ఈ ఘటనలో ఇప్పటికే 17 మంది చనిపోగా 33 మంది క్షతగాత్రులు, అంటే మొత్తం 60 మంది దీనికి ఇంజ్యూర్ అయినట్టు మొత్తం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఈ ఫార్మా కంపెనీని తమ ఆధీనంలో తీసుకొని అక్కడ ముమ్మరంగా చర్యలు చేపడతాం. మరోవైపు ఏదైతే ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనులు అయితే పడ్డారు. ప్రస్తుతం ఏదైతే ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి రానున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టడం అయితే భద్రతా చర్యలు అయితే చేపడుతున్నారు. దీని వెనుక అసలు కారణం ఏంటి, ఇది మానవ తప్పిదమా లేకపోతే టెక్నికల్ ఇష్యూ ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి మరోవైపు ఏదైతే ఈ మృతదేహాలను ఇప్పటికే కేజీహెచ్కి అయితే మార్చిరికి తరలించారు. అయితే మృతులు ఉన్నారో వాళ్ళ బంధువులు అక్కడ చేరుకుంటారు. మొత్తం మీద ఈ ఫార్మా కంపెనీకి సంబంధించిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఘటనా స్థలం నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమామేశ్వరతో శ్రీధర్, HMTV, అనకాపల్లి జిల్లా నుంచి. ఓకే, రైట్. ఆంజనేయ రెడ్డి గారు వినిపిస్తుందా అండి వాయిస్? ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి మీ సబ్మిషన్ ఇవ్వండి. మేడం, ఇక్కడ సమస్య ఏమిటంటే మనం అదేదో సామెత చెప్పినట్టు ఆకులు గాలిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనే చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు కృష్ణాంజలి గారు చెప్పారు, ఎవరు అకౌంటబుల్, దీనికి అకౌంటబిలిటీని ఫిక్స్ చేయాలి. ఇందులో ఎవరి తప్పు ఉంది, ఈ తప్పు కారణం ఏమిటి? ఇది అన్ని స్థాయిల్లో మనం చూసినప్పుడు ఏ శాఖలు అయితే అక్కడ చూడాల్సిన ఆ శాఖలు తప్పదము, లేదా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఏమిటో, ఇంటర్నల్ గా ఉండే ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు నిర్లిప్తంగా ఉన్నారు, లేదా వాళ్ళు నిపుణులు అయినప్పుడు ఎక్స్టర్నల్ లో ఆర్గనైజేషన్స్ లైక్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ సేఫ్టీ మెజర్స్ ఆర్ ఏది మనం చూసాం కదా పేపర్ లో. మొత్తము 280 పరిశ్రమలు ఉంటే ఒక్క ఫైర్ ఇంజిన్ ఉందని వార్తలు వస్తుంటే ఎంత ఆందోళనకరం మనం చూడండి. ఒక్క ఫైర్ ఇంజిన్ 280 ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఉంటే ప్రమాదకరమైన పరిశ్రమలు. మనం చూసాం విశాఖపట్నంలో ఏం జరిగింది, LG పాలిమర్స్. అక్కడ బయట పాదచారులు కూడా కొంతమంది జరిపినట్టుగా మనకు తెలుసు కదా, విషవాయువు లీక్ అయినందువల్ల. అది ఊరు మధ్యలో ఉంది, జనం మధ్యలో. ఎప్పుడో ఊరికి దూరంగా ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు జనం మధ్యలోకి వచ్చాయి. వాటిని ఏ విధంగా షిఫ్ట్ చేయాలి, ఇది చాలా ప్రాసెస్. దీని మీద పరిశ్రమల శాఖ మంత్రి, ప్రభుత్వం ఖచ్చితంగా మనం దృష్టి పెట్టి వెంటనే రివ్యూ చేయాల్సి ఒకటి. రెండోది, అనేక సందర్భాల్లో మనం దర్యాప్తులు చేస్తుంటారు మాజీ జడ్జిలు, సిట్టింగ్ జడ్జిలు, లేదా ఇంకేదో అధికారులు, లేదా ప్రభుత్వం దర్యాప్తు చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇస్తారు.
ఆ రిపోర్ట్లన్నీ కూడా ఏం చేస్తారు, మనం భవిష్యత్తులో లేకుండా ఈ చర్యలు తీసుకోవాలని ఆ రిపోర్ట్ ఇస్తారు. కానీ ఆ రిపోర్ట్లన్నీ కూడా దుమ్ము పట్టిపోతుంటాయి. వాటిని మళ్ళీ ఓపెన్ చేసే వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏ విధంగా అమలు జరపాలనేది కూడా పెద్ద దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక లాంగ్ హోలిస్టిక్ గా చూడవలసిన అవసరం ఉంది. చాలా పెద్ద ప్రాసెస్, మనుషుల ప్రాణాలకు సంబంధించి బతుకుంటే బలుసాకు తినొచ్చు కదా. కాబట్టి పరిశ్రమల ఆదాయాలు రావచ్చు, లేదా మీరు చెప్పినట్టుగా మందులు తయారు చేసే ప్రజలకు ఇది ఉపాధి అవకాశాలు, వీటన్నింటికన్నా ముఖ్యం ప్రాణాలు కదా. ఏ విధమైన రక్షణ ఉంది, ఇది చూడాల్సిన బాధ్యత. అదేనమ్మా, నేను ప్రాణం ఉంటే కదా ఏదైనా పని చేసుకుంటాడు లేదా ఇంకేదైనా చేసుకోవచ్చు. కాబట్టి వీటిని సంస్థలు పరిశ్రమ వాళ్ళ ప్రాణాల విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది అకౌంటబిలిటీని ఫిక్స్ చేయాల్సిందే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పరిశీలించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా సరైన చర్యలు తీసుకుంటారు. చాలా అనుభవం గల ముఖ్యమంత్రి ఉన్నారు. అదే విధంగా మంత్రులు కూడా చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు ఉన్నారు. సమస్య ఏమిటి, ప్రభుత్వం వచ్చే 2 నెలలు 2 నెలల 10 రోజులు వీటన్నిటి మీద దృష్టి సారిస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం. ఈ లోపల ఈ ప్రమాదాలు జరగడం చాలా దురదృష్టకరము. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిశ్రమలు అన్ని నిబంధనలు పాటించినప్పుడే వీటికి పరిష్కారం వస్తుంది. ఓకే బాజీ గారు, అంటే ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమును, గత ప్రభుత్వమును, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలని కాదు, కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఈ నిర్లక్ష్యం అనేది ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం కనిపిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఒకటి, ఆడిటింగ్ అనేది ఉంది అనంటే కంపెనీస్ అలర్ట్ అవుతాయి. ఆడిటింగ్కి వస్తున్నారు అనంటే అప్పటి వరకు చెక్ చేయనివి కూడా మళ్ళీ పదే చెక్ చేస్తారు. ఎందుకంటే ఆ స్టాండర్డైజేషన్ ఏదైతే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే ఇచ్చేటువంటి క్వాలిటీ సర్టిఫికేట్ ఉందో అది రాదు అన్నటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. సో క్రమం తప్పకుండా ఈ తనిఖీలు అనేవి జరగకపోవడానికి మీరేంటి కారణం అనుకుంటున్నారు? యాక్చువల్గా యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం కూడా చాలా పెద్ద ఎత్తున ఉందండి. ఎంతసేపటి ప్రొడక్షన్ తీయటము, అట్లాగే ఫ్యాక్టరీస్ ని ప్రాఫిటబుల్ వేలో రన్ చేయడం మీద దృష్టి పెడుతున్నారు తప్ప సేఫ్టీ మెజర్స్ మీద, అట్లాగే యూనిట్స్ ఎలా ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి దాని మీద యాజమాన్యాలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. అయితే యాజమాన్య నిర్లక్ష్యం కూడా చాలా వాళ్ళు పట్టించుకోకపోవడానికి, ప్రభుత్వాలు కూడా పట్టించకపోవడం ఒక కారణం. అందుకని నా సబ్మిషన్ ఏంటంటే, ఒక ప్రభుత్వ అధికారులతో పాటు నిపుణులతో తోటి ఒక కమిటీ వేసి ఫ్రీక్వెంట్ గా మరి యాజమాన్యాలని కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. యాజమాన్యాలని సమావేశపరిచి అర్జెంట్ గా ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాలు ఏదైతే ఇప్పుడు జరిగిన సంఘటన ఆధారంగా ఏదైతే విశాఖపట్నంలో ఉన్న పరవాడ కానివ్వండి, అట్లాగే అచ్యుతాపురం కానివ్వండి, ఆ పరిసరాల్లో ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో ఉన్న పారిశ్రామికవేత్తల్ని, ఈ ఫ్యాక్టరీ యాజమాన్యాలని సమావేశపరిచి ఒక కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నానండి. దానికంటే నిపుణుల కమిటీని, ఒక అధికారుల కమిటీని స్ట్రిక్ట్ గా వాళ్ళ ఆదేశాలు జారీ చేయాలి. ఎప్పటికప్పుడు ఎక్విప్మెంట్స్ ని రీప్లేస్ చేయడం కానివ్వండి, లేదా తనిఖీలు చేయడం కానివ్వండి, రిపేర్ చేయడం కానివ్వండి చేసి ఈ మానవ తప్పిదాల నుంచి తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. కృష్ణాంజనేయులు గారు, ముఖ్యంగా ఈ ఘటనకు చూస్తే అంటే మేనేజ్మెంట్లో ఏవో విభేదాలు ఉన్నాయి, అందుకనే సంథింగ్ అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వినిపించాయి. ముఖ్యంగా మేనేజ్మెంట్ పరంగా కూడా చూసినట్లయితే ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అంటున్నారు. అసలు వాళ్ళు అందుబాటులో కూడా లేరు, పరారీలో ఉన్నారు అన్నటువంటివి తెలుస్తున్నాయి. అండ్ ఏంటి ఇటువంటి వాటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మొట్టమొదటి రెస్పాన్స్ అయితే మాత్రము యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎప్పుడు చెకింగ్ జరిగినాయి ఏంటి అనేటువంటి అంశాల మీద మొత్తం చూడాల్సినటువంటి అవసరం. దీనికి కారణం ఏంటి అనేటువంటి అంశాలతో మనం వెళ్తే అండి, నేనంటాను మొట్టమొదటి నిర్లక్ష్యం అయితే, రెండవది అవినీతి, కరప్షన్, మూడవది రాజకీయ పరమైనటువంటి కరప్షన్ అండి. నాలుగో అంశం ఏమిటి అంటే, ఎవరైతే ఇప్పుడు రాజకీయాల్లోకి వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు, సంపాదించుకున్నటువంటి డబ్బులు కాపాడుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా కారణమేనండి. ఎందుకు ఈ మాట అంటున్నాను, ఇప్పుడు ఫార్మాలో జరిగినటువంటి ఈ ప్రమాదానికి ఫలానా వాళ్ళు కారణం అనేటువంటి పాయింట్ కన్నా కూడా అసలు వ్యవస్థల్లోనే ఇలాంటి లోపం ఉంది. సపోజ్ ఒక పారిశ్రామిక రంగం నుంచి వచ్చినటువంటి ఒక ఎంపీనో ఎమ్మెల్యేలో మంత్రి అయిన తర్వాత ఆయన ఆలోచన అంతా పరిశ్రమలకు సంబంధించినటువంటి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు, వాళ్ళకు బాగా ఉండాలి, కార్మికులు ఏమైనా పర్వాలేదు, అక్కడ రక్షణ లేకపోయినా పర్వాలేదు, ప్రమాదాలు వాటి మీద కొంత నిర్లక్ష్యంగా ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి ప్రమాదం. ఒక్కసారి
ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనలు, లేకపోతే సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఉండేటువంటి ఒక ప్రజాప్రతినిధి ఆలోచనలకను వ్యాపార దృక్పథంతో ఉండేటువంటి వాళ్ళ ఆలోచనల మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీంతోనే కరప్షన్ ఉంది. నేను అందరూ అలా ఉంటారని నేను అననండి. ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆయన మారి ఆయన బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఏమవుతుంది పరిశ్రమకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఒకటి ఉదాహరణ చెప్తాను, ఇది రాజకీయపరమైన అంశం కాదు. గత ప్రభుత్వ హయాంలో సపోజు ఒక ఎంపీకి సంబంధించినటువంటి పరిశ్రమ మీద అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డో లేకపోతే ఇంకొకటో మీరు ఈ విధంగా చేయాలి అని చెప్పేసి అంటే మమ్మల్ని వేధిస్తున్నారు అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం, ఇలాంటి ఒక చర్చ వచ్చినటువంటి సందర్భం. అంటే ఏం ఒక ఎంపీకి సంబంధించినటువంటిది లేక ఒక రాజకీయ నాయకుడికి అంటే ఆయనకేమైనా రూల్స్ వేరే ఉంటాయా? రూల్స్ ను పాటించాల్సిందే కదా. ఇప్పుడు అందుకని ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం వెనక ప్రభుత్వాలు మొట్టమొదటి బాధ్యత వహించాలి. ప్రభుత్వాలకైనా సీరియస్ గా ఉండి మొత్తము ఈ విధమైనటువంటి విజిలెన్స్ ఎవరైతే ఉండాలి ఏంటి అనేటువంటి దాని మీద ఎక్స్టర్నల్ చెకింగ్ సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కఠినంగా ఉంటే ప్రమాదాలు తక్కువగా జరగటానికి అవకాశం ఉంటది. అసలు జరగమని అనలేమండి, జరుగుతాయి. జరిగిన తర్వాత కూడా ప్రమాదం జరిగినప్పుడు తక్కువ నష్టంతో బయటపడేటువంటి పరిస్థితులు, అలాంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది కూడా కీలకమైనటువంటిది కదా. ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మీరు ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి ఆ ప్రాణాలు పోకుండా కాపాడేటువంటి మెకానిజం అవన్నీ ఎవరు చేయాలి? అక్కడ ఇంటర్నల్ గా పరిశ్రమ వాళ్ళు చేయాలి, బయట ప్రభుత్వం చేయాలి. అవి జరగకపోవటమే కదా 18 మంది ఒక ఏకాఏకిన 18 మంది చనిపోయారు. అసలు బాడీస్ మొత్తం ఈ రోజున తునాతులు చిద్రమైనటువంటి పరిస్థితి ఉంది. 33 మంది గాయాలైనటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోతారు, ఎంతో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళ కాకుండా అక్కడ వెలువడ్డటువంటి కెమికల్ తో చుట్టుపక్కల వాళ్ళకు కూడా భయపడేటువంటి పరిస్థితి. ఒకప్పుడు సిటీ ఉన్నదానికి ఇప్పుడు సిటీ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ఇండ్ల మధ్యలోకి వచ్చేసాయి అన్ని. తర్వాత విషయం ఇండ్లే అక్కడికి వెళ్ళాయి, పరిశ్రమకు వాడల్లోకి ఇళ్లు వెళ్తాయి. అక్కడ ఎందుకు ఎలా అనుమతిస్తారు అనేది కూడా క్వశ్చన్. ఒకటి లేదు అంటే గత్యంతరం లేదు, మనం అక్కడికి వెళ్ళాలి, ఇళ్లకి రెసిడెన్షియల్ ఇబ్బంది ఉంది అనుకుంటే వెళ్ళినప్పుడు ఇక పరిశ్రమలు మరి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ రెండు జాగ్రత్తలు లేకపోతే పరిశ్రమలో ప్రమాదాల వల్ల కార్మికులకి ఇబ్బంది, బయట అలాంటి కెమికల్స్ అవన్నీ కూడా లీక్ అవటం వల్ల ప్రజలకు కూడా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత మనం నేర్చుకున్నది ఏంటి? అంత పెద్ద సీరియస్ ఇది జరిగిన తర్వాత మనం విశాఖపట్నం అంటే ఈ రోజున భయం వేసేటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఈ రోజున విశాఖపట్నం చుట్టూ నిరంతరంగా ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సింది. మొదటి దోషి అయితే ప్రభుత్వం అండి. ప్రభుత్వం ఎందుకు అంటే అదే ప్రభుత్వమైనా కానివ్వండి, పార్టీలు కాదండి ఇక్కడ వ్యవహారం, ప్రభుత్వాలు. అది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్లే దీనికి బాధ్యులు. ఇంకొకసారి ఇంకో ఘటనలు పదే పదే జరుగుతున్నాయంటే వాళ్ళ నిర్లక్ష్యం అనేటువంటిది ఇది మనము ఖచ్చితంగా నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం కింద భావించాల్సి ఉంటుంది. ఆ పరిశ్రమలో ప్రమాదం జరిగితే పరిశ్రమలో చేసే కార్మికులే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే విశాఖ అనేది భయం గుప్పిట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏ వార్త ఏ 3 నెలలకో 4 నెలలకో ఏదో ఒకటి వినాల్సి వస్తుంది అన్నటువంటి ఫార్మాలో జరిగినటువంటి పేలుడు ఆ శబ్దం అండి. చుట్టుపక్కల వాళ్ళని నేను అక్కడ వాళ్ళతో మాట్లాడాను అచ్యుతాపురం. అసలు ఒక రకమైనటువంటి టెర్రరైజ్ అయిపోయినటువంటి పరిస్థితి, అంత పెద్ద సౌండ్ వచ్చినటువంటి పరిస్థితి అని. ఇప్పుడు అందుకనే కదా బాడీస్ సంబంధించిన ఛిద్రం అయిపోయి అవయవాలు మొత్తం చెట్లు మీదకి ఎక్కడో దూరంగా విసిరివేయబడి అసలు ఒక బాడీని గుర్తించలేనటువంటి పరిస్థితి ఇందాక ఒక తల్లి చెప్తుంది. కనీసం ముఖం చూస్తే మేము చనిపోయాడు అనేటువంటి దానికి మేము అంగీకరించడానికి ఉంటుంది, లేకపోతే మేము ముఖమన్నా చూసుకునేదానిక. అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం అంటే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు యాజమాన్యాలని బాధ్యుల్ని చేసి కఠినంగా శిక్షించాలండి. కఠినంగా శిక్షిస్తే ఇంకొకసారి వేరే చోట జరగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. యాజమాన్యాన్ని అలా వదిలేస్తే అదే శిక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలదే కదా. అదేనండి, ఫైల్ అవ్వడము, ఆ తర్వాత వాళ్ళని అదుపులోకి అని అంటారు, ఆ తర్వాత వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, ఆ ఘటనకు సంబంధించినటువంటి అంశాలు కూడా పెద్దగా చర్చించుకున్న పరిస్థితి అయితే ఉండదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెద్దగా వర్కౌట్ అయిన పరిస్థితే ఉంటుంది. కానీ బాధితులకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి ప్రభుత్వం యాజమాన్యాల పట్ల ఉదాసీనంగా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఈ ఘటనలో
వాళ్ళు ఫోన్లు కూడా రెస్పాండ్ కావట్లేదు యాజమాన్యాలు అంటే ఎంత ఘోరం అండి. 18 మంది చనిపోయి 33 మంది గాయపడి ఇంత సీరియస్ గా ఇష్యూ నడుస్తుంటే యాజమాన్యాలు కనీసం ఫోన్ కూడా రెస్పాండ్ కాకపోవడం, కనీసం బాధ్యత తీసుకోవడం అనేది చాలా దారుణం అండి. ఏంటంటే ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే యాజమాన్యాన్ని బాధ్యులు చేసి క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షిస్తే మరొకసారి మిగతా వాళ్ళకి భయం ఉంటుంది, తగిన జాగ్రత్తలు తీసుకుంటారండి. అది ఏం లేకుండా పొలిటికల్ ప్రెషర్స్ కి లొంగి ఏదో ఉదాసీనంగా ఉండి వాళ్ళకి ఏదో పెట్టి కేసులు పెట్టి దాన్ని వదిలేసేయడం వల్ల ఇలాంటివి కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం విషయంలో కఠినంగా యాక్సిడెంట్ వేరు, ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాబట్టి 307 కింద కేసులు నమోదు చేయాలి. ఫస్ట్ అయితే దర్యాప్తు జరగాలి. హత్య నేరం కింద కేసు దర్యాప్తు జరగాలి. టెక్నికల్ గా దీంట్లో నిర్లక్ష్యం ఉందా ఇంకోటి ఉందా తేల్చాలి. కృష్ణాంజలి గారు, బాజీ గారు ఇద్దరు పెద్దలు చెప్పింది 100% నిజం. అది ఆ విధమైన చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. బట్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 నెలల 10 రోజులు అయింది కాబట్టి కొంత బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాల్సిన ఇలాంటి గ్యాప్ వస్తుందంటే నేను ఆమోదిస్తున్నాను. ఒక సార్, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ బ్యూరోక్రసీ అండ్ ప్రభుత్వ యంత్రాంగం శాశ్వతము. యంత్రాంగం యొక్క లోపం ఏముందో మనం చూడాలి. ఒకటి. రెండోది ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నాను. నేను ఇందాక మొదట నా ప్రారంభంలో చెప్పినట్టు ఎప్పటికప్పుడు సర్వీస్ స్టేషన్లలో, షోరూమ్ లో అలర్ట్ చేస్తుంటారు వాహనదారులకి, ఓనర్లు. అట్లా ఇక్కడ కూడా సంబంధించిన శాఖలు ఎప్పటికప్పుడు పరిశ్రమల్ని అలర్ట్ చేస్తుండాలి. ఇదిగో 3 నెలలకి పని చేయాలా, 6 నెలలకి పని చేయాలా, మీరు ఈ విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది, అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇది దృష్టిలో పెట్టుకొని ఒక గుణపాఠంగా ఇకపై అంటే జరగకుండా చర్యలు తీసుకుంటే ఎప్పుడైనా పొరపాటున జరిగినా కూడా ఇంత తీవ్రమైన నష్టం, ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే పరిశ్రమలు అనేవి రావాలనుకోవడమే, ఉపాధి అవకాశాలు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది, ఖచ్చితంగా గణనీయమైనటువంటి మార్పు వస్తుంది జీవన శైలిలో కూడా. కానీ ముఖ్యంగా ప్రాణాలను పనంగా పెట్టయితే కాదు కదా ఏదొచ్చినా కూడా. సో ప్రాణాలు కాపాడుకోవడం ఇంపార్టెంట్. ఆ దిశగా కంపెనీలు వాళ్ళ వర్క్స్ చేస్తాయని, అట్ ద సేమ్ టైం ఈ తనిఖీలు ఇవన్నీ క్రమం తప్పకుండా యాజ్ యూజువల్ గా జరగాలి అని కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. కృష్ణాంజనేయులు గారు, ఆంజనేయ రెడ్డి గారు, బాజీ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.